మనమందరం కూడా దేవుని వాక్యం విందాం. దేవుని వాక్యం కొరకు ప్రియులరా, లూకాసు వార్త 17వ అధ్యాయం దేవుని వాక్యం మనం వింటున్నాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుందాం. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి. ప్రియులరా, వాస్తవంగా దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, సామెతలు రాస్తూ సొలొమోను అంటున్నాడు, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం, భక్తిహీనుని పేరు అసహ్యత పుట్టించిద్ది అని మాట్లాడుతున్నాడు. కానీ ప్రభు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన అంటున్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఈమె ప్రియులరా నీతిమంతురాలే, కానీ చేరాల్సిన చోటికి చేరలా. కడగబడింది కానీ గమ్యం వరకు చేరలా. విమోచింపబడింది కానీ గమ్యాన్ని చేరుకోలేదు. అందుకే ప్రభు అంటున్నాడు, మీకు బుద్ధి జ్ఞాన కుశలతలు కలుగునట్లుగా లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి. ప్రియులరా, నీతిమంతుల యొక్క సహవాసము మిక్కిలి ఆశీర్వాదకరం. ఓ దినన్న సాతాను పరలోకానికి వెళ్ళాడు. వాస్తవంగా అతను అక్కడి నుంచి పడద్రోయబడ్డాడు కదండి, దేవుని మీద తిరుగుబాటు చేశాక. అక్కడ తేజో నక్షత్రము, వేకువ చుక్క, దేవునితో కూడా మహోన్నతునితో సమానంగా చేసుకోవాలనుకున్నవాడు అక్కడి నుంచి త్రోయబడ్డాడు కదా. మరలా పరలోకానికి ఎలా వెళ్ళగలిగాడంటే, ఆ దినమంట దేవదూతులు దేవుని సన్నిధిలో నిలబడే దినం. ఆ దేవదూతులతో కూడా కలిసి సాతాను కూడా చేరాడు పరలోకానికి. అంటే సహవాసం ఎంత ఆశీర్వాదమో మీరు గమనించండి. అపవాదును కూడా పరలోకానికి కొన్ని గంటలు తీసుకెళ్ళగలిగింది ఏంటిదంటే సహవాసము. స్తోత్రం. మన సహవాసము మనకు ఆశీర్వాదకరంగా లేక శాపకరంగా ఉంటుంది. వింటున్నారు కదండి. కాబట్టి దేవదూతులతో కూడా కలిసిన అపవాది పరలోకం వరకు వెళ్ళగలిగాడు. ఇక్కడ లోతును కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. పిలుపు అబ్రహాముది, వాగ్దానం అబ్రహాముది. ఏమండి నా ప్రియులరా, బయలుదేరింది అబ్రహాము, విశ్వాసం అబ్రహాముది. ఇట్లుండగా నా ప్రియులరా ఆలకిస్తున్నారుగా, అబ్రహాముని లోతు కూడా వెంబడిస్తున్నాడు. ఇద్దరు కూడి నడుస్తుండగా అబ్రహాం ఆశీర్వాదం, అబ్రహాం దీవెన, అబ్రహాం యొక్క వాగ్దానాలు ఇవన్నీ ఎవరి మీదకి వస్తున్నాయి అంటే లోతు మీదకు కూడా వస్తున్నాయి. స్తోత్రం. అంటే మనం ఒక ప్రియులరా, ఒక ఆశీర్వదింపబడిన వ్యక్తితో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు అతని అభిషేకం మన మీద కూడా వస్తుంది. ఆమేన్. ఏమి చేయకుండానే, పెద్దగా ఏమి ప్రయాసపడకుండానే. కాబట్టి అబ్రహామును వెంబడించిన లోతు మీద కూడా దేవుని కనికరం వచ్చింది. అబ్రహాంతో పాటు లోతు కూడా ఆశీర్వదింపబడ్డాడు. వీళ్ళిద్దరు కలిసి ఉండలేకపోతున్నారు. అబ్రహాము లోతు సహోదరులు. ప్రియులరా, ఇట్లుంటుండగా దేవుని మాటలు ఆలకిస్తున్నారు కదా, వారు నా ప్రియులరా మిక్కిలి హెచ్చుగా ఆశీర్వదించబడ్డారు. అబ్రహాం పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకి గొడవలు వచ్చాయి. అబ్రహాం అంటున్నాడు, మనం రక్త సంబంధికులం, మనం గొడవ పడుకోకూడదండి. కాబట్టి నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరికి వెళ్తాను, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తాను అంటున్నాడు. వింటున్నారు కదా. కాబట్టి లోతు అంటున్నాడు, అతను కన్నులెత్తి సొదొమ గొమొర్రాను చూస్తున్నాడు. ప్రియులరా, అబ్రహాము కన్నులెత్తి పునాదులు కలిగిన పట్టణం కనపడుతుంది. లోతు కన్నులెత్తితే నా ప్రియులరా సొదొమ గొమొర్రా కనబడుతుంది. ఇది నాన్న నీ కనుదృష్టి ఎక్కడుంది? అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదిస్తే దాని మీద లక్ష్య పెట్టట్లా. అతడు దేని మీద లక్ష్య పెడుతున్నాడంటే పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. కానీ లోతుది ప్రత్యేకమైనది. అబ్రహాం వంటి మనసు కాదు. దేవుడు అబ్రహాంతో పాటు లోతును కూడా ఆశీర్వదించాడు కదా. లోతు మనసు ఆశీర్వాదం మీద ఉంది. మనం అనేక సార్లు ఎక్కువగా మిక్కిలి హెచ్చుగా ఆశీర్వదింపబడిపోవటానికి కారణం ఏంటంటే మనం ప్రియులరా ఆయన వైపు కన్నులెత్తకపోవటం. ఓసారి రాజ్యంలోన రాజుగారు ఇలా ప్రకటన చేశాడు, అబ్బాయి నియమించబడిన దినాన్ని నేను పైన గోపురం మీద ఉంటాను రా, అక్కడుండి నా వైపు చూసిన వాళ్ళందరికీ బహుమానాలు వేస్తానని చాటింపు వేయించాడు. ఆ నియమింపబడిన దినాన రాజుగారు రాలా. చాలామంది వచ్చారు రాజు వస్తారని, కానీ రాజు రాలా. వారు అనుకోనని గడియలో వచ్చాడు రాజు. ఆ పైన కూర్చున్నాడు. నియమింపబడిన దినాన్న కూర్చొని ఓ బంగారు ఉంగరాన్ని కింద పడేశాడు. అటుగా ఒక అతను నా ప్రియుల సైకిల్ మీద వెళ్తున్నాడు. ఆ బంగారు ఉంగరాన్ని చూడగానే వెంటనే సైకిల్ మీద నుంచి పడినట్టు నటించి సైకిల్ని కూడా పడేసుకొని ఆ ఉంగరాన్ని జేబులో పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాడు. కానీ పైకి చూడలా నా ప్రియులరా. ఆ తర్వాత ఒక ఆమె కూరగాయలు అమ్ముకుంటూ వస్తుంది. కూరగాయలండి అని పిలుచుకుంటూ వస్తుంది.
ఈసారి ఆయన ఏం చేశాడంటే ఒక మంచి వజ్రాల హారాన్ని కింద పడేసాడు, ఆమె ఎదురుగుండా ఉండేటట్టు. ఆమె కూడా అదే చేసింది. అమ్ముకుంటాను కూర్చున్నట్టు కూర్చొని మెల్లిగా వజ్రాల హారం అందులో వేసుకొని, ఇంకా నా ప్రియుల ప్రయాణం వెళ్తుంది, ఎవరు పిలిచిన అమ్మను కూడా అమ్మట్లేదు, వెళ్ళిపోతుంది. కానీ రాజు ఎవరి కోసం చూస్తున్నాడంటే, ఎవరైనా తన వైపు చూస్తే ఇంకా ఇవ్వటానికి చూస్తున్నాడు. కానీ వీళ్ళందరూ దొరికిన దాంతో తృప్తి చెంది వెళ్ళిపోతున్నారు, అట్లాగే వెళ్ళిపోతున్నారు. రాజుకు మిక్కిలి కోపం వచ్చింది. ఎందుకో తెలుసా, వీళ్ళు నా వైపు చూడరేంటి, నా మాట ఇంత త్వరగా మర్చిపోయారే, ఒకరోజు రాకపోతే 2 రోజులు రాకపోతే ఇంతగా మర్చిపోతారా అనుకుంటున్నాడు. అప్పుడు మంత్రి ఒక సలహా ఇచ్చాడు, వాళ్ళు నీ వైపు చూడాలంటే ఒక పని చేయి, ఈసారి ఉంగరాన్ని వజ్రాలు నీయకుండా ఓ చిన్న రాయేసి కొట్టు. నా ప్రియులారా, అటుగా ఒకడు వెళ్తున్నాడు, రాయేసి బుర్ర మీద కొట్టగానే ఎవడు రాడని పైకి చూశాడు. అనేకులు దేవుని వైపు ఎప్పుడు చూస్తున్నారంటే, దేవుడు ఏదో కొంచెం ఆశీర్వదిస్తే దాన్ని పట్టుకొని వెళ్ళిపోతున్నారు, దేవుడు ఒక వాహనం ఇస్తే వాహనాన్ని పట్టుకొని వెళ్ళిపోతున్నాడు, దేవుడు కొంచెం పొలం ఇస్తే పొలం పట్టుకొని వెళ్ళిపోతున్నాడు, దేవుడు కొంచెం ఇంకేదైనా ఉద్యోగం ఇస్తే ఉద్యోగాన్ని పట్టుకొని నా ప్రియులారా ఇంకెన్నడూ పైకి చూడకుండా వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఎప్పుడు చూస్తున్నారంటే ఏదైనా రాయబడితే కానీ పైకి చూడట్లేదు. ఇది నన్ను ప్రియులరా దేవుని మాటలు అలకిస్తుండగా ఏదో రాయపడేదాకా కాదు, కానీ నీ అంతటికి నువ్వే స్వచ్ఛందంగా దేవుని వైపు చూడటం మీకు ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. కాబట్టి హెచ్చుగా ఆశీర్వదించబడిన లోతు ప్రియులరా, లోతండి హెచ్చుగా ఆశీర్వదించబడిన తర్వాత పునాదులు కలిగిన పట్టణం కొరకు కాకుండా సొదొమ గొమొర్రా పట్టణాల కొరకు చూస్తున్నాడు. అవి పచ్చగా ఉన్నాయి, పశువులకి కావలసినంత ఆహారం అక్కడ దొరుకుతుందండి, అక్కడ సమృద్ధి అయిన వ్యాపారం చేసుకోవచ్చు, అక్కడ సంతులు ఉన్నాయి, చాలా వ్యాపారాలు ఉన్నాయని చెప్పి అతను ఎక్కడికి వెళ్ళిపోయాడంటే సొదొమ గొమొర్రాకి వెళ్ళాడు. అది శపింపబడిన పట్టణం. నా ప్రియులారా, వారి పాపం దేవుని దృష్టి ఘోరంగా కనబడుతూ ఉంది. ఆ ప్రజలు ఎలాంటి వారంటే, సాధారణంగా జారత్వము సాంగత్యము ఒక స్త్రీకి పురుషుడికి మధ్యలో ఉంటుంది. వాళ్ళు ప్రియులారా స్వలింగ సంపర్కులు. ఆడవాళ్ళతో చేయకూడని కార్యం చేస్తారు, పురుషులతో చేయకూడని కార్యం చేస్తారు. అలా చేయరాని కార్యాలు చేయటానికి దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడు. వారు ప్రియులారా అపవాది చేత నడిపింపబడుతున్నారు. ఇప్పుడు ఈయన ఏం కోరుకుంటున్నాడంటే ఆ సొదొమ గొమొర్రా కోరుకున్నాడు. అక్కడికి వెళ్ళి ఉంటుండగా దేవుని ప్రియులారా కోపం ఆ పట్టణం మీద రగులుకుంది. ఆ పట్టణం మీదకి అగ్నిగంధకాలు ప్రభు కురిపించాలనుకున్నాడు. కురిపించకముందు ఆయన లోతు మీద జాలి పడుతున్నాడు. దేవునికి స్తోత్రం. లోతుకు వెళ్ళి చెప్తున్నాడు దేవుడు. ఇద్దరు దేవదూతులు నా ప్రియులారా ఆ సాయంకాలాన లోతు ఇంటికి వెళ్ళారు. అయ్యా, ఈ పట్టణం విడిచిపెట్టరండి, నీవు నీ భార్య నీ పిల్లలు 2 కుమార్తెలు లోతుకి, మీరు 4 రండి, మిమ్మల్ని విడిపించడం కొరకు మేము ఇక్కడికి రాబడ్డాం. వాళ్ళు తడువు చేస్తుండగా దేవుడు మహాకనికరము గలవాడు. స్తోత్రం. ఆయన ఎంతో జాలియు కనికరము గల దేవుడు. ఆ కనికరం కలిగిన దేవుడు లోతు రెక్కబట్టుకొని, లోతు భార్య రెక్కబట్టుకొని, 2 కుమార్తెలు రెక్కలు పట్టుకొని నా ప్రియులను వారిని సొదొమ గొమొర్రా నుంచి బయటికి తీసుకొచ్చి అక్కడ విడిచిపెట్టేశారు. ప్రభు అంటున్నాడు, ఇక వెనక్కి తిరిగి చూడద్దు. ప్రియబిడ్డ, ఈ రాత్రి ప్రభు సన్నిధానానికి వచ్చావు, యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించావు, లేక మారు మనసు పొందాలని అనుకుంటున్నావు, మళ్ళీ వెనక్కి తీస్తున్నావు. రక్షణ పొందాలనుకుంటున్నావు, వెనక్కి తీసి వేరైపోతున్నావు. ఈ రాత్రి ప్రియబిడ్డ వెనుదిరిగి చూడటం మిక్కిలి దుఃఖకరమని లోతు భార్య మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ ఆత్మయాత్రలో నువ్వు వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు పరిగెత్తాలి, కానీ ఎప్పటికీ కూడా వెనక్కి తిరిగి చూడకూడదని లోతు భార్య మనకు బోధిస్తూ ఉంది. ప్రియులారా, దేవుడు కనికరపడి వారిని రెక్కబట్టుకొని ఊరు వెలపట్టు విడిచిపెడితే, ఆ విడిచిపెట్టి అలా తిన్నగా వెళ్ళవలసిన వారు ప్రభు చెప్పాడు, ఎప్పటికీ వెనక్కి తిరిగి చూడొద్దు సుమి అన్నాడు. లోతు వెనక్కి తిరిగి చూడట్లా, లోతు యొక్క 2 కుమార్తెలు వెనక్కి తిరిగి చూడట్లా. కానీ లోతు భార్య ప్రియులరా, నా సంపద అంతా అక్కడే ఉంది, నా ఆస్తి అంతా అక్కడే ఉంది, ఒకని ధనం ఎక్కడుండునో వాని హృదయము అక్కడ ఉంటుంది. స్తోత్రం. ఒకరి ఆస్తి ఎక్కడ ఉంటుందో అతని హృదయం అక్కడ ఉంటుంది. ప్రియులరా, అందుకే దేవుని వాక్యం చెబుతుంది, పరలోకమందు మీరు ధనం సమకూర్చుకోండి. అప్పుడు మన హృదయం ఎక్కడ ఉంటుంది? పరలోకమందు ఉంటుంది. కాబట్టి మన ధనం పరలోకమందు సమకూర్చుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ చిమ్మెట కొట్టేస్తుంది, దొంగలు ఇస్తాడు. ఇక్కడ కన్నం వేసేవారు కన్నం వేస్తారు. పరలోకంలో ధనం సమకూర్చుకుంటే అక్కడ నీ ధనమును ఎవడును అపహరింపలేడు. ప్రియులరా, కాబట్టి పరలోకంలో ధనం సమకూర్చుకో. ఈమె ఎక్కడ ధనం సమకూర్చుకుందంటే సొదొమ గొమొర్రాలో. అక్కడ ఏమీ తీసుకోకుండానే బయటకు వచ్చేసారు. వాళ్ళు తడవ చేస్తుంటే దేవుడే జాలిపడి రెక్క పట్టుకొని తీసుకొచ్చి ఊరు బయట విడిచిపెట్టేశాడు. అందరూ సాగిపోతుండగా లోతు భార్య వెనుదిరిగి చూసి, ఆ చూసిన చోటే ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు చేరవలసిన చోటికి చేరాడు.
లోతు కుమార్తెలు చేరవలసిన చోటికి చేరారు, కానీ లోతు భార్య మాత్రం తాను వెళుతున్న ప్రయాణం వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది, చేరవలసిన చోటికి చేరలేదు. ఇది నన్ను ప్రియబిడ్డ, ఆత్మీయాత్ర ప్రారంభించావు. సొదొమ గొమొర్ర లోకానికి గుర్తుగా ఉంది. ఆ సొదొమ గొమొర్ర విడిచిపెట్టిన వాడు నీవే. విడిచిపెట్టొచ్చావు, మారు మనసు పొందావు, బాప్తీసం పొందావు, రక్షణ పొందావు, లేక పొందాలని అనుకుంటున్నావు. విడిచిపెట్టొచ్చి నీవు ముందుకే సాగిపోవాలి, కానీ వెనుదిరిగి చూడొద్దు. అందుకే ప్రభు అంటున్నారు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ప్రియులరా, సొదొమ గొమొర్ర మీద భయంకరమైన అగ్ని గంధకాలు గురిసి వారందరూ నశించిపోయారు. ఇప్పుడు దేవుని యొక్క ప్రియులరా, ఆయన మనసు విస్తారంగా నశించిపోయిన సొదొమ గొమొర్రలో ఉండిన విస్తారమైన ప్రజల మీద లేదు. ఆయన మనస్సు లోతు కుటుంబం మీద ఉంది. ఈరోజు లోకంలో కోటాను కోట్ల మంది మనుషులు ఉండగా దేవుని మనస్సు నీ మీద ఉంది. స్తోత్రం. ఏదో అనుకోకుండా నువ్వు ఇక్కడికి రాలేదండి. దేవుని ప్రణాళికలో 2024 సంవత్సరంలో మార్చి నెల 4వ తారీఖున ఇక్కడ కూర్చొని వాక్యం వినాలని ప్రభు నీ కొరకు ఉద్దేశించి ఉన్నాడు. అయితే నువ్వు సాగిపోయిన లోతులాగా ఉంటావా, వెనుదిరిగి చూసిన లోతు భార్యలాగా ఉంటావో, అది నీ చేతిలో ఉంది ప్రియబిడ్డ. ప్రభు అంటున్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి, కానీ ఆమెలాగా ఎప్పటికీ చేయొద్దు. ప్రభు ముందుగానే ఉద్దేశించి నీకు ఈ కృప ఇచ్చాడు. అయిలరా, సొదొమ గొమొర్ర మీద అగ్ని గంధకాలు గురిసేయండి, మరి మా మీద ఏం కొరవట్లేదుగా, మేమెందుకు విడిచిపెట్టాలంటావేమో. ప్రియబిడ్డ, దేవుని మాటలు ఆలకిస్తుండగా ఈ లోకము పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయం కాబోతా ఉన్నాయి. భయంకరమైన అగ్ని నా ప్రియులరా ఈ పంచభూతాన్ని కాల్చివేయబోతా ఉంది. భూమి ఒక చెదరగొట్టబడిన పొట్టులాగా చెదిరిపోతే దినాలు రాబోతా ఉన్నాయి. నా ప్రియులరా, ప్రభు మాటలు ఆలకిస్తుండగా మహా ఉగ్రత భూమి మీద కురవబోతా ఉంది. నోవాహు దినాల్లోనండి అయిలరా నీటి చేత దేవుడు ఆ సృష్టిని నాశనం చేశాడు. ఇప్పుడు రాబోయే దినాల్లో అగ్ని కొరకు భూమిని ఆకాశాన్ని నిలవ చేశాడు. ప్రియులరా, అయ్యా భూమి ఆకాశమే కొట్టుకుపోతే మరి మేమెక్కడుంటాం? ప్రభు నీ కొరకు ఒక పట్టణాన్ని నిర్మిస్తున్నాడు. అది పునాదులు కలిగిన పట్టణము, అది నూతన యెరూషలేము పట్టణం ప్రభు నీ కొరకు నియమిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఈ స్థలం విడిచిపెట్టి ఎక్కడికి ఎగిరిపోవాలంటే నూతన యెరూషలేము పట్టణానికి ఎగిరిపోవాలి. అది అబ్రహాము ఎదురు చూసిన పునాదులు కలిగిన పట్టణం, శుద్ధ సువర్ణముతో కట్టబడినటువంటి పట్టణం, బంగారంతో వేయబడిన వీధులు. ప్రియులారా, ఓ వజ్రవైడూర్య మణిమాక్యాలతో పునాదులు వేశాడు ప్రభు. 12 పునాదులు, 12 గుమ్మములు. ప్రభు మాట్లాలకిస్తుండగా నీ కొరకు దాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సృష్టి దేని కొరకు నిల్వ చేయబడిందంటే అగ్ని కొరకు నిల్వ చేయబడింది. ఏమండి, అగ్ని గంధకాలు సొదొమ గొమొర్ర మీద కురిసాయి, కానీ రానున్న దినాల్లో సృష్టి అంతా అగ్నితో లయం కాబోతా ఉంది. అనేక వార్తా ఛానళ్ళు కూడా యుగాంతము అని హెడ్డింగ్ పెట్టి చాలా విషయాలు చూపిస్తున్నారు. ఈ భూమికి ఎక్స్పైరీ డేట్ రాబోతుంది, మనం నివసిస్తున్న ఈ భూమి సముద్రాలు అగ్ని చేత కాల్చబడబోతున్నాయి అని వాళ్ళకి అందుతున్నటువంటి సూచనలు బట్టి చెప్తున్నారు. యాలి అనగా దేవుని వాక్యము సత్యము. స్తోత్రం. దేవుని వాక్యం మనకు రేపటి వార్తలు అందించింది. మనం ఈరోజు చదువుకునే వార్తలన్నీ నిన్నటి కదండి, చద్ది వార్తలు, చద్దన్నంలాగా. కానీ దేవుని వాక్యము నా ప్రియులరు ఎప్పటికప్పుడు మనకి జరగబోయే విషయాలన్నింటినీ తెలియపరిచేది దేవుని వాక్యం. కాబట్టి ఈ లోకం దేని కొరకు నిల్వ చేయబడిందంటే అగ్ని కొరకు. ఇప్పుడు నువ్వు తప్పించుకో లోతు వలె, నువ్వు తప్పించుకో లోతు యొక్క కుమార్తెల వలె. అంటే వెనుదిరిగి చూడొద్దు, ముందుకే సాగిపో. నాగటి మీద చేయబెట్టి వెనక్కి తిరిగి చూసి వాడు ఏమవుతాడంటే శాపగ్రస్తుడవుతాడు. క్రీస్తులోనికి వచ్చావు, ప్రభుని ఎరిగావు. ఓ దేవుని యొక్క మనసు ప్రియులరా, సొదొమ గొమొర్రలో నశించిపోయిన విస్తారమైన ప్రజల మీద లేదు. ఆయన మనసు ఎక్కడుందంటే ఇదిగో వెనుదిరిగి చూసిన లోతు మీద ఉంది. ఈ రాత్రి దేవుడు నిన్ను బట్టి ఆలోచిస్తున్నాడు, నిన్ను గురించి ఆయన చింత కలిగి ఉన్నాడు. యాలి అనగా లోకంలో ఉన్న వాళ్ళు లోకంలోనే ఉండనియండి. నువ్వు వేరుపరచబడ్డావు, క్రీస్తు రక్తంలో కడుగుబడ్డావు, విమోచించబడ్డావు, రక్షణ అనుభవం నీకుంది, మారు మనసు నీకుంది. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే అప్పుడప్పుడు వెనుదిరిగి చూస్తున్నావు, పాత మాటల్లోనికి వెళ్ళిపోతున్నావు, పాత ఆలోచనలు, పాత క్రియలు విడిచిపెట్టి వచ్చిన పాత జీవితానికి వెళ్ళిపోతున్నావు. దేవునికి ఇష్టం లేనిది ఏంటంటే వెనుదిరిగి చూడటం. స్తోత్రం. అందుకే ఆయన ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడంటే లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. కాబట్టి నువ్వు వెనుదిరిగి చూడకూడదు ప్రియబిడ్డ. ఓ ప్రభు రాకుడి తర్వాత, సంఘం పైకెత్తబడిన తర్వాత ఏమండి భూమి అగ్ని కొరకు నిలువ చేయబడింది. నువ్వు ఈ అగ్నిని తప్పించుకోవాలంటే నువ్వు వెళ్ళిపోయి నీ అంతఃపురంలో ప్రవేశించాలి. ప్రభు అంటున్నాడు, నీవు వచ్చి నీ అంతఃపురంలో ప్రవేశించు, పునాదులు కలిగిన పట్టణంలో ప్రవేశించు, ఉగ్రత తీరిపోయే వరకు ఆ మహిమ కలిగిన పట్టణంలో నీవు ఉండు.
అని ప్రభు నేను పిలుస్తున్నాను. ఈ రాత్రి యేసు ప్రభు నమ్ముకోవటం అంటే రాబోయే ఉగ్రతను తప్పించుకోవటం. అనేక మంది బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిసం పొందటానికి వస్తున్నారండి. అప్పుడు యోహాను అంటున్నాడు, రాబో ఉగ్రతను తప్పించుకోవటానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవరు? ఈ రాత్రి ప్రభు నేను ఎక్కడికి పిలుస్తున్నాడంటే రాబో ఉగ్రతను తప్పించుకోవటానికి. ఆ సొదొమ గొమొర్రాలోనా ఎప్పుడు ఇక్కడే ఉందామని లోతు ఏం చేశాడంటే, తనకి 2 కుమార్తెలు ఉన్నారు కదండి, ఆ ఊరి 2 యవనస్తులను తన కుమార్తెలు పెళ్లి చేయాలని నిశ్చితార్థం చేశాడు. ఎంగేజ్మెంట్ అయిపోయింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి లోతు అంటున్నాడు, అయ్యలారా ఈ చోటు విడిచిపెట్టరండి, దేవుడు అగ్నిగంధకాలు కురిపించబోతున్నాడంట అంటున్నాడు. వాళ్ళు అన్నారు, ఏంటి మామయ్య గారు కొత్త మద్యం ఏమైనా తాగారా, ఏంటి జోకేస్తున్నారా, ఈ పట్టణం ఎక్కడికి వెళ్ళిపోతుంది, మా తాత ముత్తాతల నుంచి ఉన్న పట్టణం, 1000 సంవత్సరాల నాగరికత కలిగి నీ పట్టణం ఏమైపోతుంది అంటున్నాడు. ఒకళ్ళు ఈ రాత్రి దేవుని వాక్యం వింటుండగా భూమి మీదకి అగ్ని కురపోతుందని చెప్పినప్పుడు ఒకళ్ళు నువ్వు ఇలా అనుకుంటున్నావేమో. లోతు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయవాడి వలె కనపడ్డాడంట. ఒకళ్ళు ఈ రాత్రి కూడా దేవుని వాక్యం నీకు వెర్రితనంగా కనపడుతుందేమో. కాదండి, ఈ వాక్యం సత్యమో. నేనండి ఒక గ్రామంలో కూటం పెట్టిన తర్వాత కొంచెం ఆలస్యమైంది. ఆ కూటానికి పొరుగురు నుంచో కావచ్చింది. ఇది గృహకోటం, స్తుతి కోటం. అయితేను వంటిది, ఏడు పాస్టర్ గారు ఎంతసేపు వాక్యం చెప్పారు అంది. ఆ గృహకూటం అయిపోయినా కావంటిది, ఏం పాస్టర్ గారు తొందరగా పెందలాడు ముగించలేదేంటి అంది. ఆ కూటం పెట్టుకున్న వాళ్ళు చుట్టం అంట. నేనన్నాను, సర్లేమ్మా మౌనంగా ఉన్నాను. చాలా విషయాలు మనం మౌనంగా ఉంటూ ఆశీర్వాదం, స్తోత్రం. నా పక్కనున్న ఆయన ఉన్నాడు, ఈ మాటలు మనకి ఎంత అవసరం, ఇది మంచి వర్తమానం కదా మనం విన్నది అన్నాడు. అంటుంది వెంటనే, ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి ఉంటున్నానండి, ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి అంటుంది. ఏమింటుందంటే యేసుప్రభు అవుతున్నాడు అని చెబుతున్నాడు, నేను చిన్నప్పటి నుంచి అంటున్నాను కానీ ఆయన వచ్చింది లేదు అంటుంది. ప్రియులారా, ప్రభు మాటలు ఆలకిస్తుండగా ఆయన రాకడికి, ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటని ఆ శిష్యులు అడుగుతున్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము, దేశం మీదకి. కానీ ప్రభు రాకడికి నిజమైన గుర్తు ఇవి కాదు. కరువులు ఇప్పుడు కాదండి, ఎలీషా దినాల్లోనే కరువులు ఉన్నాయి, ఏలియా దినాల్లో కరువు ఉంది, అబ్రహాము దినాల్లో కరువు వస్తేను ఐగుప్తుకి వెళ్ళాడు కదండి. నా ప్రియులారా, దేవుని మాటలు ఆలకిస్తుండగా యాకోబు దినాల్లో కరువు వచ్చింది, అందుకే తన ఇంటి వారిని 70 మందిని అంటు పెట్టుకుని ఐగుప్తులో ఆహారం ఉందని అక్కడికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అసలు కనాన్ అంటే అర్థం ఏంటంటే పాలు తేళ్లు ప్రవహించే దేశం. కానీ ఇప్పుడు కరువు ఎక్కడొచ్చిందంటే కనానులో కరువు వచ్చింది, ఐగుప్తులోనేమో సమృద్ధి ఉంది. కారణం ఏమనగా యోసేపు అక్కడున్నాడు. దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని పోషిస్తాడు ఏ కరువులోనైనా. స్తోత్రం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. స్తోత్రం కలుగును గాక. నా ప్రియులు, పాలు తేళ్లు ప్రవహించే దేశంలో కరువు వచ్చింది. పాలు తేళ్లు ప్రవహించే దేశంలో కరువు ఉంటే, కనానులో కరువు ఉంటే ఐగుప్తులో సమృద్ధి ఉంది. ఐగుప్తులో సమృద్ధి ఉండటానికి కారణం ఏంటంటే యోసేపు అక్కడున్నాడు. అందుకే ప్రపంచానికి సరిపడిన ఆహారం దేవుడు ఐగుప్తులో ఉంచాడు. ఈ రాత్రి నిన్ను బట్టి దేవుని కుటుంబాన్ని పోషిస్తాడు కరువులో కూడా. స్తోత్ర. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టం కాదు. కాబట్టి దేవుడు నిన్ను దీవించింది నీ కష్టార్జితాన్ని బట్టి కాదు, నిన్ను దీవించాలనుకున్నాడు కనుక దీవించాడు. ప్రభుకు మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ప్రభు వస్తాడంట, యుగ సమాప్తి వచ్చి దాన్ని వింటా ఉండవు. ఆయన రాకడి గుర్తులు ప్రియులరా, కరువులు భూకంపాలు కానీ నిజమైన గుర్తు అది కాదు. నిజమైన గుర్తు ఏంటో తెలుసా? యేసు ప్రభు రాకడికి నిజమైన గుర్తు నా ప్రియులరా, క్రీస్తు విరోధి రాబోతున్నాడు. అది నిజమైన గుర్తు యేసయ్య రాకడికి. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యంలో ఒక మాటను చదువుకొని మనం ముందుకు కొనసాగిపోదాం ప్రియులరా. దేవుని వాక్యంలో ఒక మాటను మనం చదువుకుంటున్నాం. దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం మనం చదువుకుందాం. దెస్సలోనికి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదువుకుంటున్నాం. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండాలని, బెదరకుండాలని, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుట బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. అయిలరా, యేసు ప్రభు రాకడికి ఇది సరైన
రుజువండి. కరువులు, భూకంపాలు, యుద్ధాలు మొదటి నుంచి ఉన్నాయి, కానీ యేసు ప్రభు రాకడికి నిజమైన గుర్తు ఏంటంటే ఇదిగో నాశన పాత్రులకు పాప పురుషుడు వస్తాడు. అతనే క్రీస్తు విరోధి. ఇప్పుడు క్రీస్తు విరోధులు ఎక్కడ లేరు? ప్రతి వీధిలో ఉన్నారు. క్రీస్తు విరోధులు ఎక్కడ లేరండి? దేవుని కృపను బట్టి మనం ధన్యులము. ఒక మంచి స్తోత్రం చెప్పండి. బీహార్ రాష్ట్రంలో పాస్టర్ గారిని పట్టుకొని మతోన్మాద మోకులు పట్టుకొని ఇదిగో మా దేవతలు కొనియాడని అతను కొడుతున్నారు, అతని భార్యను కొడుతున్నారు. అనేక మంది దేవుని కొరకు హతులవుతున్నారు. క్రీస్తు విరోధులు అన్ని చోట్ల ఉన్నారు, కానీ రేపు రాబోయేవాడు వీళ్ళందరికంటే బలవంతుడు. వాడు అంత్య క్రీస్తు విరోధి. ఇక క్రీస్తు విరోధులు చిట్ట చివరి వాడు సాతానే నేరుగా. నా ప్రియులరా, క్రీస్తు విరోధిగా భూమి మీద శరీరంతో నిలబడబోతున్నాడు, మనలాంటి శరీరంతో. అతనికి పరిశుద్ధ గ్రంథం పెట్టిన పేరు క్రూర మృగము. అతడు నాశన పాత్రుడు, అతను పాప పురుషుడు. ఇది యేసు ప్రభు రాకడికి నిజమైన గుర్తు. స్తోత్రం. వింటున్నారా? అయ్యా, ప్రభు రాకడు గురించి మేము వింటున్నామండి, చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఎప్పుడండి ఆయన రాకడా అంటున్నారు, కానీ రావట్లేదు. ఇదిగో కరువులు వస్తాయి అన్నారు, కరువులు వచ్చినాయి, భూకంపాలు వచ్చినాయి, యుద్ధాలు వచ్చినాయి, కానీ ప్రభు రాకడ రాలేదంటే ప్రభు రాకడికి నిజమైన గుర్తు ఏంటంటే పాప పురుషుడు, నాశన పాత్రుడు, వాడు బయలుపరచబడతాడు. నా ప్రియులరా, ఇది యేసు ప్రభు రాకడికి నిజమైన గుర్తు. వాడు బయలుపడిన తర్వాత అప్పుడు అంతం వచ్చింది. అప్పుడు ప్రియులరా, భూమి ఆకాశములు అగ్ని చేత దహించి వేయబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి సొదొమ గొమొర్రా మీద అగ్ని కురిసింది. లోతు భార్య అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అప్పుడు వాళ్ళు దేన్ని విడిచిపెట్టి వచ్చారంటే సొదొమను విడిచిపెట్టి వచ్చారు. ఇప్పుడు నువ్వు ఏం విడిచిపెట్టాలంటే ప్రియబిడ్డ, ఈ లోకమును విడిచి, లోక సంబంధమైన కోరికలు విడిచిపెట్టి, లోక సంబంధమైన పాప సంబంధమైనటువంటి ప్రతి విధమైన అపవిత్రతను విడిచిపెట్టి నువ్వు క్రీస్తుతో కూడా ఏకమైతే ఆయన వచ్చి ఉగ్రత రాకముందు మొదటగా నిన్ను పైకి తీసుకొని పోతాడు. లోతు కుటుంబాన్ని గనక సొదొమ గొమొర్రా నుంచి విడిపించినట్లు, స్తోత్రం. ముందు అగ్ని గంధకాలు కురవలా, ముందుగా ఆయన ఏం చేశాడంటే లోతును అక్కడి నుంచి తీసుకుని వెళ్ళాడు. రేపు కూడా అదే జరగబోతుంది. మొదటిగా భూమి మీద అగ్ని కురవదండి, భూమి నాశనం కాదు. దానికంటే ముందు ఆయన తన సంఘాన్ని తీసుకొని వెళ్తాడు. కాబట్టి నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలి, సిద్ధపడి సిద్ధులో నూనెతో ప్రభు రాకుడు కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. అప్పుడు ఆయన వచ్చినప్పుడు కళ్ళబోరం మ్రోగుద్ది. ఆ బోర ప్రియులరా, సిద్ధపరచబడిన వారికే దాని గ్రహింపు అర్థమవుతుంది, కానీ సిద్ధపాటు లేని వారికి అది అర్థం కాదు. ఆ కళ్ళబోరం మ్రోగగానే రేపు పోటున మట్టి శరీర మహిమను ధరించుకొని మేఘాల మీద ప్రభుతో ఉండటానికి కొనుకోబడుతూ ఆ మరుసటి రోజు ప్రియులరా, వార్తా పేపర్లలో అతి ముఖ్యమైన హెడ్లైన్ ఏంటంటే ప్రపంచంలో కొన్ని కోట్ల మంది మిస్ అయిపోయారండి. ఏమైపోయారో తెలియదు అనేది ఆ తర్వాత రోజు యొక్క వార్తా పేపరు. నా ప్రియులరా, ఏంటి ఏమైపోయారంటే రెప్పపోటున మార్పు చెంది మహిమను ధరించుకొని మేఘాల మీద ప్రభుతో కూడా ఉండటానికి కొనిపోయారు. లోతు గనక సొదొమను విడిచిపెట్టి వచ్చినట్లుగా ఈ రాత్రి నువ్వు ఈ లోకమును విడిచిపెట్టి రావాలి. పాపమును విడిచిపెట్టి వస్తే ప్రభు ప్రియులరా, ఆయన వచ్చి నిన్ను కొనిపోబోతాడు. ఆయన రాకడికి బలమైన రుజువు ఏంటంటే పాప పురుషుడకు నాశన పాత్రుడు రాబోతున్నాడు. ఏమండి, అతను వచ్చినప్పుడు ఎలా గుర్తుపట్టాలి కదా? స్తోత్రం. అతను వచ్చినప్పుడు గుర్తుపట్టడానికి ఒక బలమైన గుర్తు ఏంటంటే, అతను వచ్చినప్పుడు ప్రియులరా, అతను ఒక ముద్రను తీసుకొస్తాడని వాక్యం చెబుతుంది. అది 666 ముద్ర. మనం ఎంతో ధన్యులమండి. ఎందుకో తెలుసునా? ఎందుకో ముందుకెళ్ళే కొలది మీకు అర్థమవుతుంది. ఆ ముద్రను కుడి చేతి మీద కానీ నొసటి మీద కానీ వేస్తారు. ఆ ముద్ర ప్రియులరా, చిన్న ముద్ర ప్రియులరా. ఈ కుడి చేతి మీద సర్జరీ చేసి ఓ చిన్నపాటి సర్జరీతో టీకా వేసినంత తేలికగా ఇక్కడ కుడి చేతి మీద వేస్తారు. అయ్యా, నాకు కుడి చేయలేదు బాబు, ఎడం చేయి మీద అయినట్టు సెట్ అవుతుంది. ఎడం చేయి మీద నొసటి మీద వేస్తారు. ఈ ముద్ర ఆ పాప పురుషుడు యొక్క గుర్తు ప్రియులారా. అప్పుడు ముద్రున్న వారికే కొనటము, ముద్రున్న వారికే అమ్మటం. ముద్ర లేకుండా కొనటానికి కుదరదు, అమ్మటానికి కుదరదు. మనం ఎందుకు ధన్యులమో చెప్తా. దేవుని స్తోత్రం చెప్పండి. మన పితరులు ఈ వాక్యాన్ని నా ప్రియుల రుజువు చూడకుండానే నమ్మారు. అయ్యా, ముద్ర ద్వారా కొనటం ఏంటి, ముద్రతో అమ్మటం ఏంటి? సాధారణంగా డబ్బులతో కదా అమ్ముతాము. ఆ డబ్బులు నాణ్యాల రూపంలో, నోట్ల రూపంలో ఉంటాయి కదా. ముద్రతో ఎలా కొని అమ్ముతామంటే, ఇదిగో ఆ ముద్రలు నా ప్రియులరా, వాటి ఛాయ మనకు కనబడుతుంది, వాటి నీడ మనకు కనబడుతుంది. ప్రతి షాప్లో, చిన్న షాప్ కూడా, ఒక 500 వ్యాపారం చేసే చిన్న షాప్లో కూడా ఈరోజు ఏముంటుందంటే ముద్ర ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు డబ్బులు ఎక్కర్లా, ఆ ముద్రని ఈ ఫోన్లో నుంచి స్కాన్ చేసి ఆ ముద్ర ద్వారా ఏం కట్టేస్తున్నారంటే డబ్బులు కట్టేస్తున్నారు. దాని నీడ వచ్చేసేసింది. దాని నెరవేర్పు ఇంకెంతో దూరంలో లేదు. స్తోత్రం. అయ్యా, ఇదిగో ప్రభు రాకడికి యుగ సమాప్తికి
అన్నిటికీ ఇదిగో భూమి ఆకాశం లయం కాబోటానికి ఇదిగో రుజువు ఏంటంటే నాశన పాత్రుడు పాప పురుషుడు వస్తాడు. అతను వచ్చినప్పుడు ఎలా గుర్తుపట్టాలంటే అతను ఒక ముద్ర తీసుకొస్తాడు. ఆ ముద్ర కుడి చేతి మీద కానీ నొసటి మీద కానీ వేయబడుతుంది అని కొన్ని వేల సంవత్సరాల నుంచి పరిశుద్ధులు బోధిస్తూ ఉన్నారు. కానీ అది నమ్మటానికి సఖ్యంగా లేదు. ముద్రతో ఎలా కొంటామండి? డబ్బులతో కదా కొనేది. ఇప్పుడు ఆల్రెడీ మనం ముద్రతో కొంటున్నాం, ముద్రతో అమ్ముతున్నాం. ముద్రని స్కాన్ చేసి మనం కొనుక్కుంటున్నాం, అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు. ఇప్పుడు ఆ ముద్ర గోడ దాకా వచ్చింది. రాను రాను అన్నిటి సైజు తగ్గుతుందా తగ్గట్లేదా? తగ్గుతుంది కదా. స్తోత్రం. ఇంతకుముందు ఫోను ఇంత లావును ఉండేది, దాని సైజు తగ్గి సెల్ ఫోన్గా మారింది కదా. స్తోత్రం. ఇప్పుడు ఈ ముద్ర కూడా సైజు తగ్గి 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 అంటే మీరు అనొచ్చు, పాస్టర్ గారండి అంతకుముందు టచ్ కాదు కీప్యాడ్ ఉండే ఫోన్ చాలా చిన్నగా ఉండేదండి, ఇప్పుడు టచ్ ఫోన్ పెద్దగా ఉంటుందండి, 6 ఇంచెస్ అండి, 6.5 అండి, 7 ఇంచెస్ అండి అనవచ్చు. నా ప్రియులరా, అది ఎందుకు అలా మారిందంటే అందులో ఫోన్ ఒకటే లేదు, అందులో చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి రాను రాను ఏమైపోతుందంటే తగ్గుతుంది. ఈ ముద్ర కూడా తగ్గి ఎక్కడ సెట్ అయిపోద్దంటే కుడి చేతి మీద. కాబట్టి ఆ దినాలు ఎంతో దూరంగా లేవు ప్రియబిడ్డ, అవి చాలా సమీపంగా ఉన్నాయి. బిడ్డలారా వింటున్నారా? ఇదిగో దేవుని రాకడ దినాలు చాలా సమీపంగా ఉన్నాయి. ఇదిగో ఆయన రాకడ ముందు పాప పురుషుడు బయలుపరచబడటానికి అన్నీ కూడా సిద్ధం చేశారు. ఇదిగో ముద్ర కూడా వచ్చేసేసింది. అయితే అది 666 ముద్ర కాదు, ఏదో ఒక ముద్ర వచ్చింది. ముద్ర ద్వారా కొంటున్నాం, అమ్ముతున్నాం. చూడండి దేవుని వాక్యం ఎంత సత్యమో. ఒక 10 ఏళ్ల క్రితం ముద్రతో కొనడం అంటే ఫోన్పేలు, భారత్ పే, పేటిఎంలు రాకముందు ముద్రతో ఎలా కొంటారా అనుకునేవాళ్ళం. ఇప్పుడు ముద్ర ద్వారా మనం కొంటున్నాం. అంటే ఆయన వాక్యము సత్యము. ఇందులో ఒక మాట సత్యం కాదు, ప్రతి మాట సత్యం. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. మరి ఇంతకు నువ్వు సిద్ధపడుతున్నావా సొదొమను విడిచిపెట్టడానికి? సొదొమను విడిచిపెట్టడానికి సిద్ధపడుతున్నావా? వెనక్కి తిరిగి చూడటానికి ఇష్టంగా ఉన్నావా? ఇదిగో లోకాన్ని విడిచిపెట్టడానికి ఇష్టంగా ఉన్నావా? అలవాట్లు విడిచిపెట్టడానికి, పాపమును విడిచిపెట్టడానికి, పాప భోగాలు విడిచిపెట్టడానికి, ఈ లోకంలో సమస్తాన్ని విడిచిపెడితే ప్రభు నిన్ను తనతో కూడా ఉండటానికి తీసుకొని పోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, దేవుడు లోకం అంతా ప్రేమిస్తున్నాడు కదా, నన్ను కూడా తీసుకెళ్ళొచ్చుగా పరలోకం. ఎన్ని కోట్ల మంది ఉన్నారు, ఏదో నేనేదో ఉండలేకపోతున్నా, ఆయనకి ప్రేమ ఉందిగా నన్ను తీసుకెళ్ళొచ్చుగా పరలోకం అంటున్నాడు. దేవునికి అందరినీ తీసుకెళ్ళాలన్నది పరలోకం, కానీ వెళ్ళినా నువ్వు ఉండలేవు అక్కడ. స్తోత్రం. ఎందుకు ఉండలేవంటే ఓ చుట్టమాన్నోడిని తీసుకెళ్ళాడు అనుకోండి పరలోకానికి వెళ్ళిన కొలది వీడికి ఏ కూతు వస్తూ ఉంటుంది, చుట్ట గుర్తు వచ్చేస్తూ ఉంటుంది, చుట్ట గుర్తు వచ్చేస్తుంటుంది. ఎందుకని చుట్టను విడిచిపెట్టలేదా? పరలోకంలో ఎక్కడ అగ్ని లేదు చెప్పండి. అగ్ని ఎక్కడ దొరికింది? పాతాళంలో దొరికింది, నరకంలో దొరికింది. ఆయన పరలోకంలో ఉండమని ఉండడం. స్తోత్రం. ఒకడంట పరలోక వాకిటి ముందుండి, దేవుడా ప్రేమ కలిగినోడు పాస్టర్ గారు చెప్పాడు, నువ్వు ఇంత ప్రేమలోనుడు అంటే తీసుకొచ్చి నరకంలో వేస్తానంటున్నావు అన్నాడంట. ప్రభు అన్నాడు, సరే కుమారుడా, నీకేం కావాలో కోరుకో, పరలోకం కావాలా నరకం కావాలన్నాడంట. కావాలా ఏంటి ప్రభు ఇంత ఆఫర్ ఇచ్చాడు, దీని వెనకాల ఏదో మోసం ఉందేమోనని. సార్ అసలు ముందు పరలోకంలో ఎవరు ఉంటారు, నరకంలో ఎవరు ఉంటారు చెప్పు అన్నాడంట. మరి పరలోకంలో నాయన మరి పాస్టర్ గారు ఉన్నాడు. పరలోకంలో నువ్వు ఎప్పుడు తిట్టేవాడు చూడు, ఎదవరాల్లాగా మొఖాన బొట్లు లేకుండా తెల్ల చీర కట్టుకొని తిరుగుతున్నావు అని తిట్టేవాడు చూడు, ఆ ఉంటుంది మార్తమ్మ. మరి పరలోకంలో మరి సువార్త బాబు ఉంటాడు. సరే ఆగండి సార్, ఈ లిస్ట్ చాలు. నరకంలో ఎవరెవరు ఉన్నారు చెప్పండి. నరకంలో ఏముంది నాయన, మరి సారా కొట్టు సూర్యుడు ఉన్నాడు. వీడి అంటేనే అంతటితో తృప్తి పడకుండా సూర్యనా చీకులమ్మే సింతమ్మ కూడా ఉంది, ఆమె కూడా ఉంది నాయన. అయ్యా భూమి మీద ఉన్నప్పుడు నాకు ఒక అక్రమ సంబంధం ఉండేది, అది ఆమె కూడా ఉంది నాయన. ఊరుకోండి సార్, మీకు పేరు తెలియట్లేదు, వీళ్ళందరూ ఉంటే అది స్వర్గమైద్ది కానీ అన్నాడు. నేను కుమారుడా మంచిగా ఆలోచన చేసుకున్నాను. తీసుకెళ్ళి ప్రభు బాగా ఆలోచించుకున్నాడు. తీసుకెళ్ళి పడేస్తే ఆ నరకంలో సారా కూడా సూర్యుడు ఉన్నాడు కానీ సారా లేదు, చీకులమ్మే ఉన్నాయి కానీ చీకులు లేవు. పాపం చేసి ఉంది కానీ పాపం చేయటానికి లేదు. ఏలియన్గా అందరూ అగ్నిలో ఉన్నారు. చేతులతో చేసిన దానికి చేతులను పురుగులు తొలుస్తున్నాయి. అరికాల నుంచి నన్నెత్తు వరకు ఆ ప్రత్యేకమైన శరీరాన్ని ప్రియులరా అగ్ని ఆరట్లేదు. పురుగు అంటే మన ఆత్మ కాదండి, పాతాళంలో అగ్నిలో పురుగులు ఉన్నాయి. అగ్ని కాలుస్తుంది, పురుగులు
మాంసాన్ని తొలుస్తున్నాయి కానీ మరణం లేదు ప్రియులరా. ఏలియనగా అది మరణము లేని స్థలము, అక్కడ ఎప్పటికీ మరణం దొరకదు. అలా యుగయుగాలు బాధపడవలసిందే. అందుకే దేవాతి దేవుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. జగత్తంతటిని తన మాటతో సృష్టించిన దేవుడు ఈ లోకానికి ప్రియుడా ఈ శరీరంతో ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఇదిగో ఆ పాపానికి పరిహారం చేయటానికి ప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ రాత్రి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఇదిగో నశించిపోకుండా, ఇదిగో నశించిపోతున్న నిన్ను వెతికి రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి నేను పిలుస్తున్నాడు. నీవు గనక ఆయన దగ్గరికి వస్తే ఆయన యందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. స్తోత్రం. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. వారు ప్రియులరా సొదొమ గొమొర్రాలు నశించిపోరు. రేపు కురవబోతున్నటువంటి అగ్నికి వారు నశించిపోరు. ప్రభు నేను పిలుస్తున్నాడు. ఇదిగో ఆయన రాకడ సంభవాలన్నీ జరుగుతున్నాయి. నాశన పుత్రుడు రాబోతున్నాడు. అతడే యేసు ప్రభు రాకడికి బలమైన గుర్తు. యుద్ధాలు, కరువులు, భూకంపాలు ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం. అయితే మరి అవి ఇంకా ఎక్కువ అవుతాయి. ఆ తర్వాత పాప పురుషుడు బయలుపరచబడతాడు. క్రీస్తు విరోధి 666 ముద్ర తీసుకొస్తాడు. ప్రిబిడా ముద్ర ఆల్రెడీ వచ్చేసింది. 666 కాకపోయినా ఇంకో ముద్ర ఏదో వచ్చింది. అంటే ఆ టెక్నాలజీ చాలా సమీపంగా ఉంది. ఈ రాత్రి ప్రభు రాకడ సమీపంగా ఉంటుండగా నువ్వు ముందుకే వెళ్ళిపోవాలి కానీ వెనక్కి తిరిగి చూడకూడదు. ఎవరి వలే? లోతు భార్యలు. అందుకే ప్రభు అంటున్నాడు, లోతు భార్యను. ప్రియులరా ఈ రాత్రి వెనక్కి తిరిగి చూసి వేరైపోతే ఏమైపోతావో జ్ఞాపకం చేసుకో. మందిరానికి వచ్చావు, ఇదిగో కూటానికి వచ్చావు, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఈ వాక్యం అంతా ఇక్కడే దులిపేసుకుని మరలా వెనక్కి తిరిగి నీ పాత అలవాట్లోనికి వెళ్ళిపోవద్దని ప్రభు నేను బతిమలాడుతున్నాడు. మరలా తిరిగి పాత అలవాట్లు, పాత జీవితం, పాత క్రియలకు వెళ్ళొద్దు అంటున్నాడు. దేవుడు వారిని ఐగుప్తు నుంచి విడిపించి ఎంతో తన ప్రయాసం చేత మోషేని ఏర్పాటు చేసి నడిపిస్తుంటే వాళ్ళు అంటున్నారు, ఇదిగో మోషే రేపటి దినాన్ని మేము ఏం చేస్తామంటే మేము ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుంటాం, మేము వెనక్కి తిరిగి వేరైపోతాం అంటున్నారు. దేవుని కోపం వారి మీదకు రగులుకుంది. ప్రియబిడ్డ అయ్యలారా, దేవుని కోసం ఏవైనా విడిచిపెట్టు కానీ మరి దేనికోసం దేవుని విడిచిపెట్టొద్దని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాం. లోతు భార్యను జ్ఞాపకం చేసి వెనక్కి తిరిగి వేరైపోవద్దు. స్తోత్రం. ముందుకే సాగిపోవాలి. నాగటి మీద చేయబెట్టే వెనక్కి తిరిగి చూడొద్దు. మందిరానికి వచ్చి వెనక్కి తిరిగి చూడొద్దు. కీర్తన పాడుతున్న వెనక్కి తిరిగి చూడొద్దు. బాప్తిసం పొందాలనుకుంటున్న వెనక్కి తిరిగి చూడొద్దు. ఇదిగో కాలం కొంచెమే ఉంది. ఇదిగో వచ్చుచున్న కూడా ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. నీ కొరకే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు ఇంకా సిద్ధపడాలని ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి ముందుకు సాగిపోవాలి. చెప్పండి, లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? వెనక్కి తిరిగి చూసి పనికి రాకుండా పోయిన దాని కొరకు. అంటే దేవుని దగ్గరికి వచ్చి వెనక్కి తిరిగి చూస్తే నువ్వు దేనికి పనికి రావండి. అమ్మ వింటున్నావా? అయ్యా వింటున్నావా? ప్రభు దగ్గరికి వచ్చాక వెనక్కి తిరిగి చూడొద్దు. ఇదిగో రోజుకు ముందుకే వెళ్ళిపో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియులరా, దైవజనుడైన ఏలియా ఉన్నారు. ఆయన తర్వాత బలమైన పరిచర్య ఎవరు చేశారంటే ఎలీషా. 2 ఆత్మను పొందాడు, 2 కార్యాలు చేశాడు, 2 అభివృద్ధిని సాధించాడు. ఇప్పుడు ఎలీషా దగ్గర కూడా ఒక శిష్యుడు ఉన్నాడు. అతని పేరు గెహాజీ. ప్రియులరా, ఇప్పుడు రేపొద్దున గెహాజీ ఏ పరిచర్య చేయబోతున్నాడంటే 2 పరిచర్య. ఏలియా పరిచర్యలో 2 కాదు, ఎలీషా పరిచర్యలో 2 పరిచర్య చేయబోతున్నాడు. దాని కొరకు ఎలీషా సిద్ధం చేస్తున్నాడు. నమ్మకమైన శిష్యుడిగా సిద్ధపరుస్తున్నాడు. దేవుని సేవకుల దగ్గర ఉండే శిష్యులు ప్రియులారా, వారికంటే మించిన గొప్ప పరిచర్య చేస్తారు. అనగా గురువు ఎక్కడైతే ముగిస్తాడో శిష్యుడు అక్కడ ప్రారంభం చేస్తాడు. దేవుని మాటలు వింటుండగా నా ప్రియులారా, ప్రభు మాటలు వింటున్నారు కదా, ఏదో ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియులారా, ప్రభు మాటలు ఆలకిస్తుండగా కాబట్టి ఏలియా ముగించిన దగ్గర ఎలీషా పరిచర్య ప్రారంభించాడు. ఏలియా యోర్దాను నదిని పాయలుగా చేయటంతో ఏలియా పరిచర్య ముగించబడింది. ఏలియా ఎక్కడ ముగించాడు? ఎలీషా అక్కడ ప్రారంభించాడు. ఎలీషా పరిచర్యలో మొదటగా చేసిన కార్యం ఏంటంటే యోర్దాన్ని పాయలుగా చేశాడు. ఎలీషాలు ఇద్దరు యోర్దాను దాటడానికి ఏలియా నదిని పాయలు చేసి అవతలికి వెళ్ళారు. వారు దాటాక నది ఏకమైపోయింది, ఏకరాశిగా ఒకే భాగం అయిపోయింది. మరలా తిరిగి రావాలి యోర్దానును దాటి. ఇప్పుడు ఎలీషా పరిచర్య ఎక్కడ ప్రారంభమవుతుందంటే యోర్దానుని పాయలుగా చేయటంతో ప్రారంభమవుతుంది. గురువు ఎక్కడ ముగిస్తాడు, శిష్యుడు అక్కడ ప్రారంభం చేస్తాడు. కానీ ఈ దినం అనేక మందికి ఏమి ఇష్టం లేదంటే శిష్యత్వం ఇష్టం లేదు. అనగా శిష్యత్వంలో నువ్వేమవుతావు అంటే ఒక శిష్యుడు ఎక్కడ మొదలు పెడతాడంటే గురువు దగ్గర మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ అనేక మందికి శిష్యులుగా ఉండటం ఇష్టంలే,
కానీ ప్రభు ఎలా ఉండమంటున్నాడంటే, మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. ఎలా అవ్వాలంట? శిష్యులుగా. కానీ అనేకులకి శిష్యులుగా ఉండటం ఇష్టం ఉండదు ప్రియులారా. కాబట్టి ప్రభు మాటలు వింటుండగా ఇప్పుడు ఎలీషా పరిచర్య ముగింపులోనికి వచ్చింది. ఇప్పుడు ఆ గొప్ప పరిచర్యను ఎవరు చేయాలంటే, అతనికి ఒక శిష్యుడు ఉన్నాడు, అతని పేరు గెహాజీ. అతనే చేయాలి ఆ మహిమ కలిగిన పరిచర్య. ఏలియా పరిచర్యలో 4 రెట్లు, ఎలీషా పరిచర్యలో 2 రెట్లు ఈ శిష్యుడు గెహాజీ అనబడిన వాడు చేయవలసి ఉంది. నమ్మకంగా దేవుని సేవకుని వెంబడిస్తున్న గెహాజీ ఓ దినాన్ని ఏం చేశాడు తెలిసిన? దేవుని సేవకుని వెంబడించాల్సిన వాడు నయమానుని వెంబడిస్తున్నాడు. నయమానని కుష్ఠవ్యాధి కలిగిన వాడు దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చాడు. అతనికి స్వస్థత వచ్చింది. స్వస్థత వచ్చిన తర్వాత అతడు చాలా బహుమానాలు దేవుని సేవకుడికి ఇయ్యదలిచాడు. దేవుడి సేవకుడు ఎందుకు వద్దనుకున్నాడో నాకు తెలియదు కానీ నా ప్రియులరా, ఆయన వద్దంటానికి కారణం మనకు అక్కడ రాయబడలేదు కానీ ఆయన మాత్రం దాన్ని తృణీకరించాడు. ఆ కానుకని తిరస్కరించాడు. నీ కానుక నాకొద్దు అని దాన్ని తృణీకరించగా నయమాను తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఇదంతా ఆ గెహాజీ చూస్తున్నాడు. అబ్బాబ్బాబ్బాబ్బా, ఎంత మంచి అవకాశం పోగొట్టుకున్నానండి. దైవజనుడికి పిచ్చోళ్ళలాగున్నాడు, ఎంత గొప్ప అవకాశం పోగొట్టుకున్నాడు అని నా ప్రియులరా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే నా ప్రియులరా, నయమాను చాలా దూరం పరిగెట్టి వెళ్ళిపోయిన తర్వాత రథం మీద వెళ్తుండగా ఈ గెహాజీ పరిగెడుతున్నాడు. వీడిని అసలు ఒలింపిక్స్ తీసుకెళ్ళుంటే అది ఇస్రాయల్ దేశానికి గోల్డ్ మెడల్ తెచ్చేవాడు. చెప్పండి, ఎవరు బాగా పరిగెడతారు? రథం మీద వెళ్ళేవాళ్ళ, పరిగెట్టేవాళ్ళ? కదండి. రథం వేగంగా వెళ్తుంటే నయమాను వెనకాల, నయమానేమో రథం మీద వెళ్తున్నాడు, ఈ గెహాజీ ఏమో ప్రియులరా పరిగెడుతున్నాడు. కానీ రథాన్ని కలుసుకున్నాడు పరిగెట్టి ప్రియబిడ్డ. కలుసుకుని, అయ్యా మా సేవకుడు పంపించాడండి, మా గురువుగారు పంపించాడు, ఇప్పుడే అనుకోకుండా చుట్టాలు వచ్చారు, వారికి పెట్టడానికి ఏమీ లేదు, కొంచెం ఏమో నీయండి అంటే నయమాను అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. తెచ్చి దాచుకుని ఇక్కడే నిలబడ్డాడు. ప్రభు అంటున్నాడు, మీరు భూమి మీద ధనాన్ని సమకూర్చుకోవద్దు. స్తోత్రం. నా ప్రియులారు ప్రభు మాటలు ఆలకిస్తున్నాడు. అటన్నిటిని దాచుకొని వచ్చాడు. దైవజనుడు అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నాను. నువ్వు నయమాను రథం వెనకాల పరిగెట్టినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? అవి తెచ్చుకొని దాచుకున్నప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? నా ఆత్మ నీతో కూడా రాలేదా? పొలములు ఇవన్నీ సంపాదించుకుంటానికి ఇది సమయమా? నయమాను పోగొట్టుకున్న కుష్టు నువ్వు కూడా పొందుతావు అంటున్నాడు. ప్రియులారా, నయమాను కుష్టు పోగొట్టుకొని వెళ్ళాడు. వెనక్కి తీసిన వేరే అయిపోయిన గెహాజీ ఆ కుష్టును అతను ఒక్కడే కాదు, అతని బిడ్డలు ఆ కుష్టును సంపాదించుకున్నారు. కాబట్టి లోతు భార్యని జ్ఞాపకం చేసుకునుడి, వెనక్కి తిరిగి ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. ఈ రాత్రి ప్రియబిడ్డ, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచూ నువ్వు సాగిపోవాలి. స్తోత్రం చెప్పు. వెనక్కి తిరిగి చూడొద్దు బిడ్డ. ఓ ప్రభు కొరకు ఒక అడుగు వేసావు, ఇక అడుగు ఇంకో అడుగు అవని, 2 3 అవని, 3 30 అవని, ప్రభు కృపలోనే సాగిపో. ఇదిగో కొద్దిపాటి శ్రమ వచ్చిందని వెనక్కి తిరిగి చూడొద్దు, కొద్దిపాటి నింద వచ్చిందని వెనక్కి తిరిగి చూడొద్దు. నువ్వు ముందుకే సాగిపో. వెనక్కి తిరిగితే లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. అందుకే ప్రభు అంటున్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని. కాబట్టి ఆమెను జ్ఞాపకం చేసుకొని, ప్రభు నుంచి వేరైపోయిన వారిని జ్ఞాపకం చేసుకొని, లోతు భార్య దాకా అక్కర్లేదండి. మన గ్రామంలో కూడా అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చారు. వారికి ఏదో కొంచెం నెమ్మది దొరికింది, కొంచెం సమాధానం దొరికింది, రోగానికి స్వస్థత వచ్చింది, దరిద్రత కొంచెం విడిచిపెట్టిపోయింది. ఆ తర్వాత వాళ్ళు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎందుకు పనికి రాకుండా అయిపోయారు. కాబట్టి రాత్రి ప్రభు నేను పిలుస్తున్నాడు, దేవునితో ఉంటేనే మనకి ప్రియులారా బలము ఘనము అన్నీ మనకు దొరుకుతాయి క్రీస్తులో. స్తోత్రం. ఒక దినాన్న దేవుడు ఇర్మియాను పిలిచాడు. ప్రభు స్తోత్రం అంటారా. ఇర్మియాను పిలిచి, ఇర్మియా నువ్వు వెళ్ళి నడికట్టు ఒకటి కొను. ఇర్మియా వెళ్ళాడు. నడికట్లు అక్కడ అమ్ముతున్నారు. అవిసినారు నడికట్టు ఒకటి కొన్నాడు. ప్లాస్టిక్ది కాదు సుమి, నారుతో చేయబడిన నడికట్టు ఒకటి కొనుక్కున్నాడు ఇర్మియా. ఆ నడికట్టును కొనుక్కొని నడుముకు కట్టుకున్నాడు. నడుముకు కట్టుకొని నా ప్రియులరా ఆ ప్రాంతం అంతా కూడా సంచారం చేస్తున్నాడు ఇర్మియా. ఆ ప్రాంతం అంతా సంచారం చేస్తుంటే అందరూ చూస్తున్నారు, ఇర్మియా నీ నడుకట్టు చాలా బాగుంది, చాలా సుందరంగా ఉంది, ఎక్కడ కొన్నావు అని ప్రజలందరూ అడుగుతున్నారు.
అడిగిన తర్వాత ఓ దినాన ప్రభు వాక్కు మరలా ఇర్మియా దగ్గరికి వచ్చి, నువ్వు కొని నడుము కట్టుకున్నావు కదా, ఈ నడుకట్టు తీసుకెళ్ళి యూఫ్రటీస్ నది దగ్గర ఆ ఇసుకలో తవ్వి ఆ నడుకట్టును పాతిపెట్టు అన్నాడు. వెంటనే ఇర్మియా వెళ్ళిపోయి ఆ నది ఒడ్డున, యూఫ్రటీస్ నది ఒడ్డున ఆ ఇసుకంతా తవ్వి ఈ నడుకట్టును లోపల పెట్టి పూడ్చివేశాడు. దేవుని వాక్యము మరలా అనేక దినాల తర్వాత మరలా ఇర్మియా దగ్గరికి వచ్చింది. ఇర్మియా, నీ వెళ్ళి పాతిపెట్టిన చోటు నుంచి ఆ నడుకట్టు బయటికి తీ అన్నాడు. ఇర్మియా వెళ్ళాడు. ఆ తవ్విన స్థలం బాగా గుర్తుపెట్టుకున్నాడు. అక్కడి నుంచి తవ్వి ఆ నడుకట్టు తీయగా అది నార నడుకట్టు కదండి, అది పీచుతో చేయబడింది కదా, అది మట్టిలో కుళ్ళిపోయి పీచు పీచుగా అయిపోయి ఎందుకు పనికి రాకుండా పోయింది. ఇప్పుడు ఆ నడుకట్టునే పట్టుకొని ఊర్లోకి వస్తున్నాడు. అందరూ అడుగుతున్నాడు, ఏంటి నీ నడుకట్టు ఎలా అయిపోయింది? ఒకవేళ పొరపాటున మనమండి వస్త్రం చినిగిపోయింది వేసుకున్నాం అనుకోండి, చినిగిపోయిన చొక్కా వేసుకుని అట్లా వెళ్తున్నావు అనుకోండి, అందరూ అడుగుతారుగా, ఇదేంటి మనం కొత్త చొక్కా కదా ఇట్లా చింపుకున్నావేంటి, నువ్వు చూసుకున్నావు లేదా? అట్లాగే ఈ నడికట్టు ఇర్మియా పట్టుకొని వెళ్తుంటే అందరు ఇర్మియాని అడుగుతున్నారు, ఇర్మియా ఈ నడికట్టు మొన్నటి వరకు చాలా బాగుంది, ఏంటి ఇలా పాడు చేసావు అంటున్నాడు. అప్పుడు ఇర్మియా అంటున్నాడు, అయ్యా నడికట్టు గురించి బాధపడద్దు, ఈ నడికట్టు మీకే గుర్తుగా ఉంది. ఈ నడికట్టు నా నడుముకున్నంతసేపు దీనికి క్షేమం ఉంది, దీనికి భద్రత ఉంది, దీనికి ఆశీర్వాదం ఉంది. ఎప్పుడైతే నడుము నుంచి తీసి భూమిలో పాతి పెట్టానో ఎందుకు పనికి రాలేదు. మీరు కూడా దేవుడు మిమ్మల్ని నడికట్టుగా కట్టుకొని ఉన్నాడు. ప్రియబిడ్డ, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు తెలిసినా నిన్ను ఆయన తన చంక పెట్టుకున్నాడు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుంటానంటున్నాడు ప్రభు. నా అరచేతుల మీద నేను చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు ప్రభు. స్తోత్రం. యాలియనుగా నీవు దేవుని యొక్క కష్టార్జితం, నీవు దేవుని యొక్క చేతి పని, మన తల్లిదండ్రుల చేతి పని కాదండి. వింటున్నావా? నిన్ను నిర్మించడంలో దేవుని కష్టం ఎంతో ఉందండి. చెవిగలవారు అంగీకరించాలి. ప్రియులారా, నిన్ను నిర్మించడంలో ప్రభు ఎంతో ప్రయాసపడ్డాడు. యాలియనుగా నీ వేలుముద్ర ఇంకెవరితో కలవకుండా ప్రయాసపడ్డాడు ప్రభు కదండి. ఇల్లు నిర్మించి ఇంజనీర్ ఉన్నాడు. ఒక 100 ప్లాన్లు గీశాక 1000 ప్లాన్లు గీశాక 1001వ ప్లాను ఖచ్చితంగా పాత ప్లాన్తో కలిసిద్ది. అంటే ఎప్పటికప్పుడు కొత్తది రావటం కష్టం కదా. ఓ సంగీతకారుడు శృతులు చేసిన తర్వాత బాణీలు కట్టాక ఖచ్చితంగా పాత దాంట్లో కలుస్తూ ఉంటుంది. దేవుడు కష్టార్జితం నీవు. ఆయన నిన్ను ప్రియులార నిర్మించాడు, తల్లి గర్భంలో నిన్ను తయారు చేశాడు. ఆయన యొక్క చేతి పని నీవు. నీ వేలుముద్ర ఎవరితో కలవకుండా ప్రభు నిన్ను నిర్మించాడు. స్తోత్రమనండి. నీ వేలుముద్ర ఎవరితో కలవకుండా ప్రభు నిన్ను తయారు చేశాడు. నీ కంటిపాప ఎవరితో కలవకుండా ప్రభు నిన్ను నిర్మించాడు. ఇంకా బాగా చెప్పిన నీ శరీరానికి ఉన్న వాసన కూడా ఎవరితో కలవదు. ఇక్కడ ఎవరు పాట పాడుతున్నా నేను పాస్టర్ గారు అక్కడ మాట్లాడుకుంటున్నాం, ఈ పాట పలానోళ్ళు కదా పాడుతుంది. యాలియనుగా ఎవరి స్వరము వారిది. నువ్వు దేవుని యొక్క కష్టార్జితం. స్తోత్రం. ఇర్మియా ఈ నడుకట్టుని తన కష్టార్జితంతో కొనుక్కున్నట్టు దేవుడు నిన్ను కష్టార్జితంతో నిర్మించాడు. నువ్వు దేవుని యొక్క కష్టార్జితం. నీ వేలుముద్ర ఎవరితో గలదు, నీ కంటిపాప ఎవరితో గలదు, నీ చెమట వాసన ఎవరితో గలదు, నీ స్వరం ఎవరితో గలదు. నువ్వు దేవుని యొక్క కష్టార్జితం కొనుక్కొని నిన్ను ఎక్కడ కట్టుకున్నాడంటే ప్రభు నడుమునకు కట్టుకున్నాడు. స్తోత్రం. కలువరి శిలువలో రక్తం గార్చి ప్రభు నిన్ను విమోచించాడు. కలువరి శిలువలో రక్తం గార్చి ప్రభు నిన్ను రక్షించాడు. ఇప్పుడు తీసుకొచ్చి ఆయన ఎక్కడ కట్టుకున్నాడంటే నడుముకు కట్టుకున్నాడు. ఆయన నడుముకి. అప్పుడు ఈ నడికట్టుకు భద్రత, ఈ నడుకట్టుకి క్షేమం, ఈ నడుకట్టుకి అలంకరణ, ఈ నడుకట్టు నడుముకే బలం కదండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ నడికట్టు నడుము నుంచి వేరైపోయింది. నడుము దేవుడు, నడికట్టు నీవు. దేవుడి నుంచి వేరైపోయిన నడికట్టు పాతి పెట్టబడింది. ఆ తర్వాత దేనికి పనికిరాలి. స్తోత్రం. హల్లెలూయా. బ్రష్ ఒక 6 నెలలు పొళ్ళు తోముకున్నాక దేనికి పనికి రాకుండా పోదు. యాలియనగా అది పళ్ళు దొంకుంటా పనికి రాకపోవచ్చు, పళ్ళ మధ్యలో ఉన్న ఆ పాచిని తీసుకురాకపోవచ్చు, కానీ దూన్లు కడుక్కుంటాకు పనికి వచ్చింది కదా. స్తోత్రం. ఒకరు పట్టీలు దొంగకుంటానికి పనికి వచ్చేది, పళ్ళు దొంగకుంటాకు పనికి రాకపోవచ్చు, కానీ నడికట్టంట చెప్పండి దేనికి పనికి రాలేదంట. దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతే మనం దేనికి పనికి రావండి. ఎంత గొప్పవాడైనా, లోతు భార్య అంతటి ఉన్నత స్థితి గలవారైనా, ఏమండి గెహాజీ అయినా,
గెహాజీ ఎవరు? అల్పుడు కాదు. ఏలియా పరిచయంలో 4 రెట్లు పరిచర్య చేయవలసిన వాడు. దేనికి పనికి రాకుండా అయిపోయింది. కాబట్టి ఈ దినాన దేవుని కోసం ఏమైనా విడిచిపెట్టు, కానీ దేనికోసం దేవుని విడిచిపెట్టదు. లోతు భార్య సొదొమ గొమొర్రా కోసం దేవుని మాటను విడిచిపెట్టింది. ఈరోజు అలా ఉండొద్దు. ప్రభు వైపే తిరిగి సాగిపోదాం. ఆ నడికట్టు ఎవరో కాదు, నీవే. దేవునికుంటే నీకు ఘనత, దేవునికుంటే నీకు బలము, దేవునికుంటే నీకు ఆశీర్వాదం. ప్రభునందు ఉంటే నీకు దీవెన. ఒకసారి ముందుకు వచ్చిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడదు. నాగుటి మీద చేయి పెట్టావు, ముందుకే సాగిపో, వెనక్కి తిరిగి వేరైపోవద్దు ప్రియుడా. ఈ కూటానికి వచ్చావు, వెనక్కి తిరిగి వేరైపోవద్దు. కొంచెం కొంచెం ముందుకు నడుస్తూ క్రీస్తులోనే సాగిపోవటాన్ని ప్రభు నేను పిలుస్తున్నాడు. లేదంటే లోతు భార్య మన ఎదుట ఉదాహరణగా ఉంది, గెహాజీ మన ఎదుట ఉదాహరణగా కనబడుతున్నారు, ఇర్మియా నడుముకున్న నడికట్టు మన ఎదుట ఉదాహరణగా కనబడుతున్నాడు. ఈ రాత్రి నీ వంతు వెనక్కి తిరిగి చూస్తావా, ముందుకే సాగిపోతావా? ప్రభు రాకుడు చాలా సమీపంగా ఉంది. ఈ రాత్రి మన ముగింపులోనికి వస్తున్నాం. దేవుని నామానికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. నా ప్రియులరా, దేవుని మాటలు ఆలకిస్తుండగా ప్రభు అంటున్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకో. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆమెలాగా వెనక్కి తిరిగిపోకుండా జ్ఞాపకం ఉంచుకో. వెనక్కి తిరిగిపోతే ఎందుకు పనికిరావన్న విషయం జ్ఞాపకం ఉంచుకో. అయ్యా, దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేం. ఆయన ఉన్నాడా, ప్రపంచమంతా ఏకమైన నువ్వు సాగిపోతావు. దేవునికి స్తోత్రం. ఆయన నీ పక్షమై ఉన్నాడా, ఏది నిన్ను ఆపలేదు. ఆయన నిన్ను విడిచిపెట్టాడా, నువ్వు దేనికి పనికిరావు. కాబట్టి ప్రియుడా, అయ్యా, మన అవసరం దేవునికి కాదు, దేవుని అవసరం ఏమనుకుంది. ఇదిగో పునాదులు కలిగిన పట్టణం నీ కొరకు ఎదురు చూస్తుంది. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఇదిగో భూమి అంతం సమీపిస్తుంది. ఈ పంచభూతాలు మిక్కటమైన వేండ్రతో లయమైపోయే దినం చాలా సమీపంగా ఉంది. ఇది కట్టి కథ కాదండి, ఇది సత్యము. ఆయన చెప్పిన ముద్ర ఇప్పటికే మనం ప్రతి అంగడికి, ప్రతి చిన్న కిరాణా షాపుకి కూడా ఆ ముద్రను చూస్తున్నాం. అంటే అది 666 ముద్ర కాదు, కానీ దాని నీడ. ఆ ముద్ర ప్రియుల రానున్న దినాల్లో టెక్నాలజీ పెరిగి 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 ఇంకా చాలా చిన్నగా అయిపోయి ఈ కుడి చేతి మీదకి వచ్చేస్తుంది. ఇది ప్రభు యొక్క రాకడకు గుర్తుగా ఉంటా ఉంది ప్రియబిడ్డ. కాబట్టి ఇదిగో నాశన పాత్రుడు సమీపంగా ఉన్నాడు, ప్రభు కూడా గుమ్మ యొద్దటే ఉన్నాడు. నువ్వు మార్పు చెందాలి. ఇంకా చిన్న చిన్న భక్తి విడిచిపెట్టాలి. ఇంకా శ్రమ వస్తేనే ప్రార్థన, శ్రమ రాకపోతే ప్రార్థన లేని స్థితిని విడిచిపెట్టాలి. కష్టం వస్తేనే దేవుడు బాగుంటే దేవుడు నాకు అక్కర్లేదనే స్థితిని విడిచిపెట్టాలి. చిన్న చిన్నగా కాదు, నువ్వు పరిపూర్ణంగా సాగిపోవాలి, పరిపూర్ణతలోనికి రావాలి. దినదినానికి నువ్వు అభివృద్ధి పొందాలి, కానీ వెనక్కి జారిపోకూడదు. ముందుకెళ్లాల్సిన లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. అందుకే ప్రభు అంటున్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని మీరు ఎంత మాత్రం కూడా వెనక్కి తిరిగి చూడదు, ముందుకే సాగిపోతాం. దేవునికి స్తోత్రం. ఓ ప్రభులోకి వచ్చే వెనక్కి తిరిగి చూడొద్దయ్యా, ఇక ఎంత మాత్రం వెనక్కి తిరిగి చూడొద్దు. ప్రభు నిన్ను ప్రత్యేకంగా కోరుకున్నాడు, ఆయనే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీవు ఆయన తన స్వకీయ జనముగా ధనముగా ఉండాలని ప్రభు నేను పిలిచాడు. కాబట్టి ఇక వెనక్కి తిరిగి చూడదు. వెనక్కి తిరిగి చూస్తే ఎందుకు పనికి రాకుండా అయిపోతాం. చేరవలసిన చోటికి చేరలేము. ఈ రాత్రి ప్రభుతో ఒకటి తీర్మానం చేసుకుని, నన్ను క్షమించయ్యా, నేను అనేకసార్లు వెనక్కి తిరిగి చూశాను, ఇక మీదట ఎన్నడూ వెనక్కి తిరిగి చూడనయ్యా, ముందుకే సాగిపోతాను. లోతు భార్యను ఎప్పుడు మాదిరిగా పెట్టుకుంటాను. ఏ మాదిరి? అనుసరించదగిన మాదిరి కాదు, దగ్గని మాదిరి. కాబట్టి గెహాజీని నా ముందు పెట్టుకుంటానయ్యా, ఆ ఇర్మియా నడుముకున్న నడుకట్టును ముందుకు పెట్టుకుంటాను. మీరు లేకపోతే నేను ఎందుకు పనికిరాను నాయన అని ప్రభు కృపలో ఒక బలమైన తీర్మానంతో అందరం కూడా సాగిపోదాం. దేవుడు తన వాక్యమును మన వెనుకలు దీవించునుగాక. ఆమేన్.